ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాన్ని పడగొట్టెను, నేలను దాన్ని పడగొట్టెను, ఆయన ధూళిలో దాన్ని కలిపి ఉన్నాడు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనము. హీ హంబుల్స్ దోస్ హూ డ్వెల్ ఇన్ హై, హీ లేస్ ద లాఫ్టీ సిటీ లో, హీ లెవెల్స్ ఇట్ టు ద గ్రౌండ్ అండ్ casts its down to the dust. ఐజయా చాప్టర్ 26 verse 5. ఈ రోజుకు గాను కృప కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవాతి దేవుడు ఎటువంటి బలమైన పరిస్థితినైనా, ఎటువంటి విరోధినైనా, ఎటువంటి కఠినమైన సమస్యనైనా సరే నీ నుండి తీసివేయబోతున్నాడు. నీ ఎదుగుదలకు, నీ మార్గానికి, నీ యొక్క కుటుంబ జీవితానికి, నీ ఉద్యోగానికి ఏదైతే అడ్డుగా ఉందో, ఏదైతే ఆపుతుందో, దేనివల్ల అయితే నీవు ఈ రోజున బాధపడుతున్నావో దానిని దేవుడు నీ ఎదుట నుండి పడగొట్టబోతున్నాడు. దానిని ధూళిలో కలిపివేయబోతున్నాడు. అది నీ కంటికి మరెన్నడూ కనిపించకుండా చేయబోతున్నాడు. ఈ రోజున నీవు అనుకుంటున్నావేమో, ఈ విధమైన శ్రమ నుండి, ఈ భయంకరమైన సమస్య నుండి, ఈ కఠినమైన వ్యక్తుల నుండి తప్పించుకోగలనా, కాపాడబడగలనా? వాటిని ఎదిరించేవారు లేరు కదా, ఎవరికి వారు తలవొగ్గరు కదా, ఈ అనారోగ్యం ఏ మందులకి తగ్గదు కదా, మరి నా పరిస్థితి ఏంటి అని నీవు ఈ రోజున కృంగిపోతున్నట్లయితే దేవుడు చాలా సుస్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఎత్తిన దుర్గములు నీ ఎదుట ఉన్నా సరే నీవు భయపడవద్దు, వాటిని దేవుడు దిగగొట్టువాడు అని గుర్తు చేసుకో. గర్వించే వారిని చూసి నువ్వు దిగులు చెందవద్దు. ఆయన వారి గర్వాన్ని అణిచివేస్తాడు. ఆకాశం అంత ఎత్తు ఎదిగాం, మమ్మల్ని ఏ కోర్టు ఏం చేయలేదు, ఏ అధికారి ఏం చేయలేడు, ఏ చట్టాలు మాకు వర్తించవు, చట్టాలన్నీ మాకు చుట్టాలే, ఏ తప్పైనా చేస్తాము, ఎవరినైనా బాధ పెడతాను, వారి నుండి ఏదైనా లాక్కుంటాను అని విర్రవీగుతున్న వారిని దేవుడు నేలన చూసేలా చేస్తాడు. నీతో తప్పుగా ప్రవర్తిస్తున్న వారిని చూసి నీవు దిగులు పడకు. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలి, సమస్యలను తీసుకొని రావాలి అని అనుకుంటున్న వారిని చూసి నీవు అస్సలు భయపడకు. నీకు దేవుడున్నాడు. నీవు నమ్మిన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడున్నాడు. ఆయన అధికారము క్రింద అందరూ కూడా తల వంచాల్సిందే. ఆయన శక్తికి ఎంతటి వారైనా సరే లోబడాల్సిందే. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు కానానుకు ప్రయాణిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఆ క్రమంలో యెరికో అనే పట్టణములో నుండి వెళ్ళాలి. కానీ యెరికో వారు వీరికి దారి మూసివేశారు. గేట్లన్నీ క్లోజ్ చేసి వారిని రానివ్వలేదు. ఎత్తైన యెరికో గోడలు, బలమైన ఆ గోడలు దాటుకొని రాలేరు అని వారి భావన. వాస్తవానికి ఆ గోడలు నిజంగానే చాలా దృఢమైనవి, చాలా ఎత్తైనవి. ఒక మనుష్యుడు, ఒక సైన్యము ఎంత దాడి చేసినా అవి పడిపోవు. యెహోషువ మరియు అతనితో ఉన్నటువంటి సైన్యము యుద్ధం చేయలేదు, ఎవరిని బెదిరించలేదు. అయితే ఆ ఎత్తైన గోడలను దాటుకొని పోయారు. ఎలా అంటే దేవుడు వారిని నేలమట్టం చేశాడు. అవి భూమిలోనికి దిగిపోయాయి, నేలను తాకాయి, మట్టిలో కలిసిపోయాయి. రోజున ఈ మాటలు వింటున్న నీవు, నీ ఎదుట ఎత్తైనవి, నీవు దాటలేనివి, నీ విజయానికి, నీ గమ్యానికి, నీ స్వస్థతకు, నీ అభివృద్ధికి అడ్డుగా ఉన్నా, ఏవి ఉన్నా, ఏ వ్యక్తి ఉన్నా సరే నీవు వాటిని చూసి భయపడకు. నీ ప్రయాణాన్ని ఆపుకోకు, నీ ప్రయత్నాన్ని విరమించుకోకు, నా వలన కాదులే అని నిరుత్సాహపడకు. నీవు నమ్మిన యేసయ్య ఆ సమస్య నుండి నిన్ను దాటించబోతున్నాడు. ఎవరైతే నీ ముందు విర్రవీగుతూ నీవేం చేయలేవు, ఏం చేసుకుంటావో చేసుకో అని నీతో ఛాలెంజ్లు విసురుతున్నారో వారి గర్వాన్ని దేవుడు అణచివేయబోతున్నాడు. ఏ అనారోగ్యమైతే నిన్ను మందులకు, ఏ ఒక్క ట్రీట్మెంట్కు తగ్గదు అని అంటుందో ఆ అనారోగ్యమే లేకుండా దేవుడు చేస్తాడు. ఏ అప్పులైతే నిన్ను కలవరపెడుతూ నిన్నందరి ముందు పరువు లేకుండా చేశాయో ఆ అప్పులన్నిటినీ యేసయ్య కొట్టివేయబోతున్నాడు. ఏ మనిషి అయితే మారడు, ఆ చెడు అలవాటు నుండి బయటపడడు,
ఆ పాపము నుండి బయటికి రాడు అని నీవు బాధపడుతున్నావో దేవుడు వారిని మార్చబోతున్నాడు. కాబట్టి దిగులు పడకు. ఇది దిగులు పడి కృంగిపోవలసిన సమయం కాదు, విశ్వాసంతో ప్రార్థించవలసిన సమయం. నీ దేవుడు సర్వశక్తిమంతుడని ధైర్యముతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాల్సినటువంటి సమయం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అవునయ్యా, మా ముందు అయ్యా ఉన్నటువంటి ఎటువంటి అపవాది ప్రణాళికైనా కూలిపోతుందని, అయ్యా మాకు విరోధముగా రూపింపబడుతున్న ఆయుధం ఏది కూడా వర్ధిల్లదని, అయ్యా మా కష్టాలు చూస్తున్న దేవుడు, మాకు అండగా ఉండే దేవుడు, మాకు కోటవైనటువంటి దేవుడు, మా ఆశ్రయ దుర్గమైన దేవుడు ప్రభా, మీరే మాకు తోడుగా ఉండి నడిపిస్తారని ఆ బలమైనటువంటి ఎరికో గోడల్నే కూల్చినటువంటి దేవుడు తండ్రి, మా యొక్క శత్రు ప్రణాళికలు, అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందులను తండ్రి మీరు కూల్చివేసి నేలమట్టం చేసి ప్రభా మా తరపున మీరు యుద్ధం చేస్తారని లేఖనము ద్వారా మీరు మాతో సుస్పష్టముగా మాట్లాడారు, మాకు ధైర్యం ఇచ్చారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి, వారి కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చండి, వారి దుఃఖ దినములను సమాప్తము చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి తండ్రి, అనారోగ్యముతో బాధపడుతూ ఆ దీర్ఘకాలిక రోగాలతోనే మంచాన పడి ఉన్న ప్రతి బిడ్డను మీరు తండ్రి ముట్టండి అయ్యా, సంపూర్ణ స్వస్థతను అయ్యా మరి మీరు వారికి దయచేయండి తండ్రి. స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నారు తండ్రి, కృప చూపించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అప్పులు యేసునామములో కొట్టివేయండి. ఎంత అప్పు ఉన్నదన్నది కాదు గాని ప్రభా, అప్పులన్నిటిని తండ్రి మీ యొక్క మహిమైశ్వర్యములో తీరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా, తీర్చినందుకు వందనాలయ్యా. అయ్యా అదే విధంగా అయ్యా ఎందరైతే బిడ్డలు కుటుంబాలలో తండ్రి మనశ్శాంతి లేక ఒకరంటే ఒకరికి పడన ఆలోచనలతో దుఃఖముతో కృంగిపోతున్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను, అన్నదమ్ముల మధ్య విభేదాలను, ఆస్తి తగాదాలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి తండ్రి. అయ్యా వ్యాపారాలు చేసుకుంటున్న వారందరినీ కూడా మీరు దీవించండి అయ్యా. వారి యొక్క తండ్రి వ్యాపారము తండ్రి అభివృద్ధిని పరచమని వేడుకుంటున్నామయ్యా. ఏ పనులైతే బిడ్డలు చేస్తున్నారో, కష్టపడుతున్నారో అయ్యా వారికి ఉన్న ఆ యొక్క తండ్రి ఆ పనిని తండ్రి విస్తరింప చేయండి, అభివృద్ధి పరచండి, వారి కష్టార్జితాన్ని దీవించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, రక్షణ లేక ఉన్న వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి రక్షణను దయచేయండి ప్రభా. అయ్యా ఏవి ఉన్నా ప్రభా, మీరు లేకపోతే వారి జీవితం వ్యర్థమని తెలుసుకొని ప్రభా మీ మార్గంలో వారు నడవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి తండ్రి. అయ్యా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా తండ్రి గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి అయ్యా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం వారికి దయచేయండి అయ్యా. శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, కావలసినటువంటి బ్లడ్ను మీరు సమకూర్చండి అయ్యా. డెలివరీ సమయంలో మీ యొక్క కాపుదలలో బిడ్డలను భద్రపరచండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయా మా భారతదేశాన్ని సమాధాన దేశముగా ఉండునట్లుగా కృప చూపించండి. అధికారులకు, రాజకీయ నాయకులకు అందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. చిన్న బిడ్డలుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి. మీ జ్ఞానము, మీ దయలో, మనుషుల దయలో వారు ఎదుగునట్లుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా యవన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పాపమునకు వారు దాసులు కాకుండా నీ యొక్క వాక్యమందు తండ్రి వారు నిలకడగా ఉండునట్లుగా సహాయము చేయండి. వారి హృదయం అనే పలక మీద వాక్యముతో అయా రాసుకుని ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా అదేవిధంగా సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయ్యా. మరి తండ్రి అదేవిధంగా మరి ప్రభువా దైవజనులందరికీ తోడుగా ఉండండి. ఆ పరిచర్యను, సంఘాలను విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి.
అయ్యా మరి సొంత గృహము లేక బాధపడుతున్న బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. అయ్యా వారి అవసరతలన్నింటినీ మీరు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించమని, సమాధానము అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బహుగా ఫలింపచేయునుగాక.